Dr. Anisha Sundhi. I'm a consultant orthopedic surgeon at Sriharaya Hospitals, Bidamura. ఈరోజు నేను ఫ్రాక్చర్స్ గురించి మాట్లాడబోతున్నాను. ఫ్రాక్చర్స్ అనేవి ఆర్థోపెడిక్స్లో మనం మోస్ట్ కామన్గా చూసే ప్రాబ్లమ్స్. ఎప్పుడైనా ఫ్రాక్చర్ జరిగింది అని అనిపించినప్పుడు మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చో చూద్దాం. యూజువల్గా ఫ్రాక్చర్స్ అనేవి ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఎత్తు మీద నుంచి పడినప్పుడు, లేకపోతే ట్విస్టింగ్ ఇంజరీ అయినప్పుడు మోస్ట్ కామన్గా జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయొచ్చు? ఎప్పుడైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ జరిగింది అని మనకు అనిపించింది లేదా అనుమానంగా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆ వ్యక్తిని రోడ్డు పై నుంచి ఒక పక్కకు తీసుకొచ్చి కామ్ డౌన్ చేయాలి. తర్వాత ఫ్రాక్చర్ జరిగింది అని అనిపించిన చోటుని ఇమ్మొబిలైజ్ చేయొచ్చు, అంటే కదలకుండా పెట్టడం అన్నమాట. ఏదైనా మనకు అందుబాటులో ఉన్న వస్తువుతోటి అలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అట్టముక కానీ, ఒక కర్ర కానీ, ఒక్కొక్కసారి అంబ్రెల్లా, దాంతో మనం ఒక క్లాత్ తోటి కట్టేసి ఆ పార్ట్ని కదలకుండా చేయొచ్చు. దీనివల్ల వాపు రావడం తగ్గుతుంది, ఇమీడియట్గా నొప్పి కూడా కొంచెం ఉపశమనం దొరుకుతుంది. ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంట్లో జరిగింది, అంటే ఏదైనా ట్విస్టింగ్ ఇంజరీ తర్వాత అలా జరిగినప్పుడు ఫస్ట్ రెస్ట్ ఇచ్చి ఆ పార్ట్కి ఐస్ పెట్టచ్చు. ఐస్ పెట్టి కాలు కదలకుండా పెట్టడం, ఆ కాలు కానీ చెయ్యి మీద కానీ బరువు వేయకుండా చూసుకోవాలి. తర్వాత ఎలివేషన్లో పెట్టాలి, అంటే ఎత్తు మీద పెట్టడం. కూర్చున్నప్పుడు ముందు ఒక స్టూల్ వేసుకొని దాని మీద పెట్టడం, పడుకున్నప్పుడు ఒక పిల్లో మీద పెట్టడం. ఇవన్నీ మనం ఫస్ట్గా చేయాల్సిన ఇమీడియట్గా చేయగలిగే పనులు అన్నమాట. ఇవన్నీ కాకుండా మెయిన్గా ఏంటంటే ఏదైతే పార్ట్ మనం సస్పెక్ట్ చేస్తున్నామో దాని మీద బరువు వేయకుండా చూసుకోవాలి. తర్వాత మన అంతటా మనం వాటిని సరి చేయడం కానీ, రెడ్యూస్ చేయడం కానీ ట్రై చేయకూడదు. తర్వాత ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే ఓపెన్ ఫ్రాక్చర్స్ జరగచ్చు. ఓపెన్ ఫ్రాక్చర్స్ అంటే ఫ్రాక్చర్ అయిన చోటు గాయం కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు రక్తస్రావం ఎక్కువ పోకుండా ఆ బ్లీడింగ్ పార్ట్ని ఏదైనా క్లాత్తో కానీ అలా కవర్ చేయొచ్చు. దాని మీద పసుపు చల్లడం కానీ, ఇంకేమైనా వేయడం కానీ చేయకూడదు. అండ్ వీటన్నిటి మనం ఫస్ట్ చేసిన జాగ్రత్తల తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా చేయాల్సింది నియరెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళడం. అక్కడికి వెళ్తే ఫస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్స్గా మేము ఈ పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ఇమ్మొబిలైజ్ చేసి ఎక్స్రేకి పంపిస్తాం. ఎక్స్రేలో ఉన్న ఫ్రాక్చర్ని బట్టి నెక్స్ట్ ఫర్దర్ మేనేజ్మెంట్ ఏంటనేది డిసైడ్ చేస్తాం. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.